అన్నా ఆ, ఏంటి ఇంకా కథలు వింటూనే ఉన్నారా? 50 కథలు విన్నాం. నాన్నే ఏ కథ ఓకే చేయట్లా. ఎట్టా అవుతురా? ఖర్చు చెప్పడం తక్కువ, ఖర్చు చేయడం ఎక్కువ. 10 కోట్లు అవుతుంటాడు సినిమా తీయడానికి. చెప్పేలా వస్తాయో ఏది మంచి పడకుండా. 10 కాకపోతే రేపు పెట్టొచ్చు. అదెట్టరా? మన డబ్బులైతే కదనా. మన గ్రానైట్ ఇండస్ట్రీ అప్పల స్వామి లేడు, వాడు 60 ఎకరాలు అఫీషియల్ గా లీజ్ తీసుకుని ఇంకో 20 ఎకరాలు లెక్క పెట్టాడు. ఆ లెక్క పెట్టిన 20 ఎకరాలకి మనం నోటీస్ పంపిస్తే 20 కోట్లు మన ఇంటికి వచ్చి పడతాయి. ఆయన సినిమా రెడీ. అందుకే రండి రమ్మంది. కొంచెం బుర్ర ఉండాలి. ఇదిగో డైరెక్టర్, ఓపెన్ చేస్తా. నిన్ను క్లోజ్ చేస్తా. అట్ట కాదు గాని, ఒక యజమాని, 2 కొడుకులు, ఒక నమ్మిన బంటు. మా కథే అనుకో. అట్టండి కదా ఒకటల్లు. సార్ ఆ, ఓల్డ్ ఏజ్ హోమ్ ఓపెనింగ్ టైం అయింది సార్. ఇలాంటి కొడుకులు గంటను చేతగాని వాళ్ళు ఉండాల్సినటువంటి ఓమయ్య అది. ఏం చేస్తాం పద. ఇదిగో అన్నాడు చెప్పడం మర్చిపోయినరా గాని, విద్యాలయాల ముందు శాంతి దూత విగ్రహం, ఆ పథకం తాలూ కాంట్రాక్ట్ తో మాట్లాడతామని చెప్పి వెళ్ళరేపు. అలాగేనా? అదేంటి నాన్న, ఈ పనన్నా మాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడే కదా తమరు నిరూపించుకున్నారు. నువ్వు వెళ్ళరారా. సరేనా? 5, 4, 3, 2, 1 గో. మన దేశంలో అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? అడిగి తెలుసుకుందాం. మీ అభిప్రాయం? మీరు అడిగిన ఈ ముగ్గురులో రాజకీయ నాయకుల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందనిపిస్తుంది. మ్హూ. రాజకీయ నాయకులు. మీరు? తీవ్రవాదులు. ఓకే, మీరు చెప్పండి. తీవ్రవాదులు. రాజకీయ నాయకులు. మతోన్మాదులు. ఇక్కడ ఇంకా చాలా మంది జనం ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ ఎస్ సార్, మేము టీవీ 9 నుంచి వచ్చామండి. మేము ఒక అంశం మీద జనాల అభిప్రాయం తెలుసుకుంటున్నాం, మీరు చెప్తారా? అడగండి. క్వశ్చన్ ఈస్, మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు? తీవ్రవాదుల, మతోన్మాదుల, రాజకీయ నాయకుల? నన్ ఆఫ్ ద అబౌవ్ లేదా? అంటే అంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అయితే మీరే చెప్పండి. ఉన్నారు. జనం, మౌనంగా ఉన్న ఈ జనం, ద సైలెన్స్ ఆఫ్ ద పబ్లిక్. కొంచెం వివరంగా చెప్తారా? ఈ ముగ్గురు ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం మౌనంగా ఉండే ఈ జనం. జనం ఏం జరిగినా మనకేం పోతుందిలే అని మౌనంగా ఉన్నంత కాలం ఓ తీవ్రవాది దేశంలో ఆశ్రయం పొందుతాడు, ఓ మతోన్మాది మతకల్లోలాన్ని సృష్టిస్తాడు, ఓ పొలిటీషియన్ దేశాన్ని అవినీతితో దోచేస్తాడు. జనం ఏనాడైతే మౌనం వీడి తమ గొంతు విప్పి ఎదిరిస్తారో ఆనాడు ఈ దేశంలో ఒక్క అన్యాయం కూడా జరగదు. అందుకే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు మౌనంగా ఉండే ఈ జనం. ఎక్సలెంట్ అండి. ద వరల్డ్ సఫర్స్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బట్ బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అని నెపోలియన్ అన్న మాట మనం అందరం గుర్తు తెచ్చుకుందాం. కెమెరామెన్ శ్రీనివాస్ తో హరిణి. ఓకే, గుడ్ జాబ్ హర్ని. ఓకే శ్రీను, నువ్వు వెళ్ళి వెంటనే ఇది స్టూడియోలో సబ్మిట్ చేయి. నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా కెమెరా ముందు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. హలో బాస్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? గో సైడ్. నీకెందుకయ్యా, వెళ్ళి నీ పని చూసుకో. హలో, మీడియా హియర్. మీడియాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? శ్రీను, ఇతను ఎవరు అనుకుంటున్నావు? ఏసీబీ ఇన్స్పెక్టర్ సూర్య. సో వాట్? అయితే ప్రెస్ తో పెట్టుకుంటాడా? లీవ్ మీ సూర్య. శ్రీను, నీ మీడియా యాటిట్యూడ్ పక్కన పెట్టు. హీ సూర్య, మై ఫియాన్సే. ఓహ్ సారీ బాస్, ఐఎమ్ శ్రీనివాస్. హాయ్, నైస్ టు మీట్ యూ. మీరు మా హర్నీని చేసుకుంటే ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటది? డిసడ్వాంటేజ్ ఏంటంటే బయటే కాదు, ఇంట్లో కూడా సౌండ్ పొల్యూషన్. ఏ శ్రీను, కొడతాను. మరి అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ అదే తెలియ చెప్పబోతున్నాను. మీరు టీవీ కొనక్కర్లేదు. ఏ ఉంది కదా ఇంట్లో నిరంతర వార్తా స్రవంతి హరిణి టీవీ. చెప్పిందే చెప్పి బుర్ర తింటా ఏ ఉంటా. శ్రీను, నేను చంపేస్తా నాకు. అరే రే, అది గోంగూర మొక్కే, దాన్ని పీక మాకే. ఇదిగో బాబు సీతయ్య, సార్ వచ్చారు, ఒకసారి వెళ్ళారా? ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాలా? 25 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా ఈ భూమి అమ్మను. ఏంటయ్యా, అటు 320 ఎకరాలు కొన్నాం, ఇటు 500 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది. మధ్యలో నువ్వేంటయ్యా ఇబ్బంది పెడుతున్నావు? ఏందయ్యా వీళ్ళతో నీకు మాట్లాడింది? నువ్వురా బాబు, మీరు పోండి. సరే వెళ్దామా, పదండి. వీడేంటయ్యా ఎంత ఆఫర్ ఇచ్చినా ఒప్పుకోవట్లేదు? సార్ మీరేం కంగారు పడకండి, గవర్నమెంట్ ద్వారా అయితే ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయించి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. మనం ఆ రూట్లో అయితేనే మనకి సేఫ్. ఏమంటారు సార్? అదే కరెక్ట్. ఈ నా కొడుక్కి గవర్నమెంట్ అయితే చచ్చినట్టు 5 లక్షలుగా ఇస్తాడు. సార్ మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి 6 నెలలు టైం పడుతుంది. ఫాస్ట్ గా అవడానికి బ్రోకర్ మాట్లాడమంటారా? సరే చూద్దాం. ఓకే సార్. అమ్మగారు అచ్చం తోలార్ గోల్డ్ మైన్. గజెటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని
ఆ మాత్రం మెయింటైనింగ్ లేకపోతే ఎలా? మీ మాట కూడా బంగారమే. భలే క్యాచింగ్ చేశారే. అయ్యగారు ఎఫ్సీ గోడౌన్ లో పెద్ద ఆఫీసర్ కదా, గోడౌన్ లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికిరావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు. అమ్మగారు భలే స్పీడు. అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లం ముక్క చేతిలో పెడతారా? బెల్లం ముక్క అంటే అబ్బా, నేనే కోడ్ భాషలో అలా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట. అందుకనే బెల్లం ముక్క అంటే ₹1,00,00,000. అరే తమాషాగా ఉందే. అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం. అబ్బే, బెల్లం ముక్క చాలదండి, కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి. కొబ్బరి ముక్క అంటే అదే ₹1,50,00,000 అంతా అంతే. సరే మేడం, ఇదిగోండి క్యాష్. ఇది ఫైల్ మేడం. సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు. రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి. సరే మేడం. డార్లింగ్, బెటరా? తప్పదా? తప్పదండి. నీకు లంచం వీక్నెస్ తీసుకో. అబ్బా, ₹1,50,00,000. నువ్వు పెట్టలేదే. ఈయన మనకిచ్చిన టైం 5 నిమిషాలే. మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసిండా? నేనే దగ్గర నుంచి చేపించా సార్. పైగా మీకు విషయం తెలుసా, లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే. ఆ లింక్ కూడా కలిపేశా. వెరీ గుడ్. ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గానికి 10% కమిషనా? సార్ అయ్యగారు రమ్మంటున్నారు. నమస్తే. ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేసి 10 మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా ఇటు పారిశ్రామికంగా అటు అభివృద్ధి వైపు ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్. ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కులపులను మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్? గవర్నమెంట్ రేట్ ఆ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్. మీకు ఇచ్చిన 5 నిమిషాలు టైం అయిపోయింది. అసలు మీతో మాట్లాడుతుంటే టైం అయితే తెలవట్లేదు సార్. అలా కలుస్తాం సార్. ఉంటాం సార్. మరి ఇంత స్ట్రిక్ట్ అయితే ఎట్లానా? ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో? కనీసం విన్నాడో లేదో? మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం? ఏంతో అయితే పని జరగట్లేదు సార్. హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా, చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో. ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే? రాసి ఉంటది. అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన. అందుకే మేము చేసి పెడతామన్నాం. ఏం లేదు, డైరెక్ట్ అన్నారు. 5 నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం. 20%. అవ్వా, అప్పుడు 10% అన్నారు కదండి. అప్పుడు 10, ఇప్పుడు 20. మీకు ఓకే అయితే కనుక సాయంత్రం 7:30కి అవర్ స్పైస్ రెస్టారెంట్ కి రండి. ఇది పెద్ద బుక్స్ తో పని, మా బాస్ డీల్ చేస్తాడు. ఓకే? ఏమన్నా సుబ్బారావు గారు పొట్లాలందనియా? సార్కు విషయం చెప్పారా? మీ డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. మీ రేట్ ఎంత? 3 అనుకుంటున్నాం. 1, 2, 3. పంచదార సరిపోలేదు. 4 చేసుకో. 4. మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్. మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది. అట్లా కాదు గాని ఈయన సంతకం పెట్టినా మళ్ళా లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి. తెలియంది ఏముంది? 5 కోట్లు చేసుకో. ఇదే ఫైనల్, ఇంకేం మాట్లాడద్దు. ఆయన కాఫీ తాగాడు. ఇజ్జుండి కదా మేము వచ్చింది. అంటే మీ పని అయిపోయింది. థ్యాంక్ యూ. మరి క్యాష్ తెచ్చారా? ఇదిగో ఫైల్. సార్, అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే. రేపు ఇంటికి పంపించమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూశాడంట, వాడికి పంపించి ఏర్పాటు చేయి. ఓకే సార్, ఉంటాను సార్. వైజాగ్ పంపించే పూచినా సార్. ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్ లో 5 కోట్లు నొక్కేసినాడు ఏదో బెంజ్ కార్ లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్ లో తిరుగుతున్నాడు. మీకెందుకండి? ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు. మీ బాస్ కారులో వెళ్తా
బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు.